హాయ్ అండి. ఇది వచ్చేసి నెయ్యి ప్రిపరేషన్ నా పార్ట్ 2 అన్నమాట. నేను బయట పెట్టేశాను కదా, మీగడంతా సాఫ్ట్గా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ పెద్ద గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. అదంతా మన దగ్గర ఈ విస్కర్ ఉంటే చాలండి, ఇంకేం అవసరం లేదనమాట. విస్కర్తో మొత్తం ఈవెన్గా చేసేసాను. ఇంకా నార్మల్ ఫిల్టర్ వాటర్ అయితే కొన్ని యాడ్ చేసేసాను, ఆ మీగడ అనేది బయటికి తీయడానికి. ఒక్కసారి మొత్తం కలిపేసి ఇంకా మీగడ అనేది బయటికి తీసేస్తాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మామూలుగా అయితే నేను ఫ్రెష్ వాటర్లో కూడా వెయ్యను, ఎప్పుడు ఒక డబ్బానే కదా అని. కానీ ఇప్పుడు 3 డబ్బాలు కదా, చాలా రోజుల నుంచి స్టోర్ పెట్టేశాను. మధ్య మధ్యలో కరెంట్ పోతూ వస్తుంది, అందుకని ఒకసారి క్లీన్ చేద్దాం అన్నట్టు ఫ్రెష్ వాటర్లో అయితే వేసాను అనమాట. మామూలుగా అయితే ఈ పార్ట్ మీరు అనేది స్కిప్ చేసుకోవచ్చు, మీకు అవసరం అనుకుంటే చేసుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత నెయ్యి కాచుకోవడానికి ఒక గిన్నె పెట్టుకుంటాను సపరేట్గా. అది చాలా మందంగా ఉంటుంది ఆ గిన్నె. కానీ ఏమైందంటే ఇదంతా వేసేసరికి మీగడ అది చిన్నగా అయిపోయింది అనమాట గిన్నె. నెయ్యి అయ్యింది పైకి వచ్చేసింది, అందుకని వేరే పెద్ద గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకున్నాను. ఆ మిగిలిన పాలు లాంటి నీళ్ళు ఉన్నాయి కదా, అవైతే ప్లాంట్స్కి ఇచ్చేస్తాను. ఇక్కడ నాకు నెయ్యి ప్రిపరేషన్కి దగ్గర దగ్గర ఒక 15 మినిట్స్ దాకా పట్టింది. ఈ పెద్ద గిన్నె కానీ కొంచెం పలచగా ఉంటుందన్నమాట, అందుకని మనకి గోదావరి అంటారు కదా, అది కింద అతుక్కుపోయి ఆ కలర్లోకి అయితే ఫామ్ అయిపోయింది. మొత్తం నెయ్యి అయిపోయిందండి. ఈ నెయ్యి ఎంత ఉండొచ్చు,